జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల మీద ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వంలో. ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఎందుకంటే లిక్కర్లో పెద్ద కుంభకోణం జరిగిన విషయం తెలుసు అందరికీ. ఈ వాసుదేవరెడ్డి అని ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళిపోదామని ట్రై చేశాడు కొత్త గవర్నమెంట్ రాకముందే. ఎందుకంటే ఈయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉద్యోగం చేసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టుకొచ్చాడు అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద, పట్టుకొచ్చి బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఇచ్చాడు. ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తే మరి దాని మీద ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రకమైన మెసేజ్ వెళ్ళింది వాళ్ళకి, ఎవరిని రిలీవ్ చేయొద్దని. ఆ తర్వాత ఆయన వెంటనే ఆయన మీద కేసు పెట్టారు. కేసు నమోదైంది ఇప్పుడు. అందుకోసం అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు ఆయన ముందస్తు బెయిల్ కోసం. అంటే గతంలో వీళ్ళు ఏమేం చేశారో అవన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి. ఇప్పుడు మొదలైంది ఆ కొత్త అధ్యాయం. సో వాసుదేవరెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళాడు, నాకు బెయిల్ ఇప్పించండి, నన్ను అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది అని. ఇంకా అరెస్ట్ చేయలే యాక్చువల్గా. అయితే ఆయనకి వెంటనే రిలీఫ్ ఏం రాలేదు. ఇవాళ హైకోర్టులో వచ్చింది. ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు కేసు. ఈ లోపల కనీసం అరెస్ట్ చేయకుండా నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు. కానీ హైకోర్టు వారు అది కూడా ఇవ్వలేదు. ఈలోగా ఈ మద్యం కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం లక్ష్మీనారాయణ అనే అడ్వకేట్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించింది. ఇవాళే తాజాగా జీవోలు వచ్చినాయి. అలాగే సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లు గారిని కూడా నియమించారు. కొత్త జీవో రిలీజ్ చేశారు 578. సో వీళ్ళు ఈ కేసులో వాదిస్తారన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళే వాదించారు. వాదించి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని కూడా వాళ్ళు కోరారు. దీని మీద 18వ తేదీన మళ్ళీ విచారణ ఉంది. దీంతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కూడా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక స్పెషల్ కౌన్సిల్ని నియమించింది. ఆయన పేరు అశ్విని కుమార్ గారు. ఆయన గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆ కేసులో కూడా ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు స్పెషల్ కౌన్సిల్గా నియమించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్ట్ కాకుండా మీరు రక్షణ కల్పించవద్దు అని చెప్పి వాదిస్తారన్నమాట. ఇవాళ కూడా ఆ కేసు వచ్చింది. అయితే దాని మీద ప్రస్తుతం వాయిదా వేశారు. దాన్ని కూడా 4 కేసులు పెట్టారు ఆయన మీద. అన్ని కేసుల్లో కూడా గతంలో హైకోర్టు ఆయనకి అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించింది. అది ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తూ మళ్ళీ 20వ తేదీన ఈ కేసు హీరింగ్కి వస్తుంది. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా కుంభకోణాల మీద కేసులు నమోదు చేయాల్సి ఉంది. నమోదు చేస్తే మరి ఇట్లాంటి వాసుదేవరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా బహుశా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు పరిగెత్తుతారు. అయితే గతంలో ఎటువంటి ఎవిడెన్స్ అక్కర్లేదు, కేసు పెడితే చాలు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఆ రకంగా చేశారు, మనం చూసాం కదా. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడమే. ఎవిడెన్స్ ఉందో లేదో తర్వాత ఎప్పుడో చెప్తాం మేము, అందువల్ల బెయిల్ కూడా ఇవ్వద్దు అని వాదించారు. ఇప్పుడు అవన్నీ బహుశా రిపీట్ అవుతాయేమో చూడాలి. అంటే వీళ్ళు ఏం చేశారో అదే ఈ ప్రభుత్వం చేస్తుందా? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పి ఉన్నది కదా సామెత. అట్లా బహుశా ఆ పరిస్థితిలోకి వీళ్ళందరూ వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది ముందు రానున్న రోజుల్లో.